కేర్ టేకర్ పక్షవాతమున్న వ్యక్తి ముఖంపై లిప్స్టిక్ పూసింది. ఆ తర్వాత కావాలనే తన జుట్టును చిందరవందర చేసుకుని బట్టలు చించుకుంది. అతను తనతో తప్పుగా ప్రవర్తించాడని నమ్మించేందుకు దగ్గర్లోని కుర్చీని కూడా కింద పడేసింది. ఆ తర్వాత ఆమె ధనవంతుడైన టామ్ వద్దకు వెళ్లి అతని మేనల్లుడు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. కాని టామ్ ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా అంతా విన్నాడు. ఆమె వెంటనే పెద్ద మొత్తంలో నష్టపరిహారం డిమాండ్ చేసింది. అప్పుడే టామ్ ఆమెకు గదిలోని సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు. అది చూడగానే ఆమె నోట మాట రాలేదు. ఇలా జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ చాలామంది కేర్ టేకర్లు వీల్ చైర్లో ఉన్న టోనీపై ఇలాంటి నిందలే వేశారు. గొడవలు ఎందుకని టామ్ గతంలో వాళ్లకు డబ్బులిచ్చి పంపించేసేవాడు. కానీ మోసాలు ఎక్కువవడంతో టామ్ గదిలో కెమెరాలు పెట్టించాడు. ఈసారి ఆ మహిళ అబద్ధం బట్టబయలవడంతో టామ్ ఆమెను ఇంట్లోంచి గెంటేసి పోలీసులకు అప్పగించమని చెప్పాడు. ఆమె క్షమించమని వేడుకున్నా బలహీనులను మోసం చేసేవారిని క్షమించేది లేదని టామ్ తేల్చి చెప్పాడు. వీల్ చైర్లో ఉన్న ఆ వ్యక్తే టోనీ కోట్ల ఆస్తికి వారసుడు. గత 10 ఏళ్లుగా అతని జీవితం ఎంతో దుర్భరంగా మారింది. చిన్నప్పుడే అతని తండ్రిని శత్రువులు చంపేశారు. చనిపోయే ముందు అతని తండ్రి టోనీని ఆస్తినంతా తన సోదరుడు టామ్ చేతుల్లో పెట్టాడు. అన్నపై ప్రేమతో టోనీని తర్వాతి వారసుడిగా చేస్తానని టామ్ మాటిచ్చాడు. కానీ విధి మరొకలా ఉంది. 10 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదంలో టోనీ వీల్ చైర్కే పరిమితమయ్యాడు. అతని ఆస్తిపై టోనీ పిన్ని కన్నుపడింది. టోనీ ఎప్పటికీ ఆస్తికి యజమాని కాకూడదని ఆమె రహస్యంగా అతనికి విషపూరిత మందులు ఇస్తూ అతని పరిస్థితి విషమించేలా చేస్తోంది. చివరికి అతను కోలుకోగలడా?